ఆపరేషన్ కగార్ మావోయిస్టుల నిర్మూలన కోసమా అడవి సంపదను ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టేందుక? ఆపరేషన్ కగార్ మున్ముందు పెట్టుబడిదారులకు అడవిలో దారులు వేసేందుకేనా? అడవిలో అన్నలకు ఎన్నాళ్లు మానవ కోటలుగా ఉన్న ఆదివాసీ గిరిజనులను ఇన్ఫార్మర్ల పేరుతో మావోయిస్టులే అంతం చేస్తున్నారు. మరోవైపు మావోయిస్టులను అంతం చేసేందుకు మాజీలే పోలీసులకు ఆయుధాలుగా మారారా? ఇంతకీ మావోయిస్టులకు అడవి నుంచి తరిమేయడం లేదంటే పరలోకాలకు పంపించడం వెనుక జరుగుతున్నది కుట్రనా? లేదంటే దేశ అంతర్గత రక్షణకు అభివృద్ధికి అడ్డుపడుతున్న మావోయిస్టులకు ఇక భారత్ లో స్థానం లేదని చెప్పే ప్రయత్నమా? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ఆదివాసీల అస్తిత్వానికి పెను ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకృతితో సహజీవనం చేస్తూ దట్టమైన అడవుల్లో జీవనం కొనసాగిస్తున్న అభం శుభం తెలియని అమాయక ఆదివాసీలను నక్సలైట్ నిర్మూలన పేరుతో అత్యంత పాశవికంగా హత్య చేస్తున్న పరిస్థితి. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పేరుతో భారతదేశంలోని 5వ షెడ్యూల్ భూభాగంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అంతర్ యుద్ధంపై రాజ్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆపరేషన్ కగార్పై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ పెట్టుబడిదారులకు దోచిపెడుతున్న సర్కార్ కన్ను అడవిపై పడిందని, అందుకే అన్నలను అంతం చేస్తుందని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అడవిలోని అత్యంత అరుదైన ఖనిజాలను దోచుకోకుండా అడ్డుగా ఉంటారనే మావోయిస్టులపై మరణ మృదంగాన్ని పోలీసు రాజ్యం మోగిస్తుందని మండిపడుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం అడవి బిడ్డలకు ప్రత్యేక హక్కులుంటాయని, ఆపరేషన్ కగార్ జరుగుతున్న ప్రాంతమంతా షెడ్యూల్ 5 కిందకు వస్తుందని, మున్ముందు జరిగే పెట్టుబడిదారుల దోపిడీని అడ్డు అదుపు లేకుండా చేసేందుకే మావోయిస్టుల నిర్మూలన అని ప్రజా సంఘాలు, స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ రోజు ఆదాని అంబానీ లా దోచిపెట్టడం కోసం 5th షెడ్యూల్లో ఏదైతే ఆదివాసీలకు ఏదైతే హక్కులు ఉంటాయో ఆ హక్కులను కూడా కాలు రాసి ఈరోజు వాళ్ళ యొక్క ప్రాణాలను ఈరోజు ఏ చెట్టుని అడిగినా కూడా రక్తబొట్టు కారుస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క యుద్ధ వాతావరణం మంచిది కాదు. ప్రపంచంలో ఎక్కడ కూడా వాళ్ళు విదేశీయులు కాదు, మన భారత పౌరులు. వాళ్ళ మీద ఈ రకమైన పాశవికమైన చర్యలు చేసుకుంటూ కాల్పులు చేయడం, 2006 వరకు వాళ్ళ యొక్క మావోయిస్టులను ఏరివేస్తామని చెప్పడం ఇది దుర్మార్గమైన చర్య. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ కగార్ ఆపరేషన్ వెంటనే ఆపి వాళ్ళు ఏదైతే శాంతి చర్చలు అంటున్నారో, శాంతి చర్చల్లో వాళ్ళు ఏం చెప్తారో ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపి అది సానుకూలంగా ఉంటే సానుకూలంగా స్పందించాలి. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా జరిగినటువంటి దుర్మార్గమైన చర్య మన భారతదేశంలో ఛత్తీస్గఢ్లో మానవుల మీద ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ యొక్క పాశవిక చర్యను వెంటనే ఆప్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పీపుల్స్ వార్, నక్సలైట్లు, మావోయిస్టులు ఇలా పేరు మార్చుకుంటూ వచ్చిన అన్నలు గిరిపుత్రులకు అండగా నిలిచేవారు. ప్రజా పోరాటాలతో పీడిత వర్గాల పక్షాన పోరాడిన మావోయిస్టులు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు అడవుల్లో బలమైన సాయుధ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. దండకారణ్యాల్లో కొమ్మకో మావోయిస్టు అన్నట్లు రిక్రూట్మెంట్ జరిగింది. స్థానిక గిరిజన పౌరులతో మమేకమై ప్రభుత్వాలపై పోరుబాట నడిపారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతో, ఇళ్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలతో పౌరులు ప్రజా జీవనానికి అలవాటు పడిన సమయంలో ఇన్ఫార్మర్ వ్యవస్థ ఏర్పడడం, లొంగిపోయిన మావోయిస్టులు అన్నల జాడ చెప్పడంతో భారీ స్థాయిలో ఎన్కౌంటర్లు జరిగాయనేది ప్రజా సంఘాల అభిప్రాయం. మొత్తం అడవులన్నీ ఖాళీ చేసి అడవులలో విలువైన అంటే వేల మృతికలు అంటారు తెలుగులో, స్కాండియం, సీసియం, యురేనియం లాంటి విలువైన ఖనిజాలను దోపిడీ చేయడం కోసమే, ఆ ఖనిజాలను కార్పొరేట్ వ్యవస్థలను తరలించడం కోసమే, అడవుల నుంచి ఆదివాసీ తరలించడం కోసమే ఆపరేషన్ పవన్ సంఘం తరఫున భావిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆపరేషన్ కగార్ను దాని తాత్కాలికంగా మీరు ఆపినప్పటికీ దాని ప్రభావం మాత్రం ప్రజల మీద తీవ్రంగా ఉంది. కాబట్టి ఆపరేషన్ కగార్ను ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించి ఆపరేషన్ కగార్ను నిలిపివేయాల్సిందిగా పౌర సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మావోయిస్టులను అంతం కోసం చేపట్టిన ఆపరేషన్ కగార్ గిరిపుత్రులకు అభివృద్ధి ఫలాలు అందించేందుకు కాదనేది సానుభూతి పరుల అభిప్రాయంగా అనిపిస్తోంది. ముందుగా మావోయిస్టులను అడవి నుంచి దూరం చేసి సహజ వనరులను పెట్టుబడిదారులకు అప్పజెప్పడమే సర్కార్ ఎజెండా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గిరిపుత్రులకు వెన్నుదన్నుగా ఉన్న మావోయిస్టులు అడవిలో ఉంటే ప్రైవేటీకరణ సాగదని, అందుకే నక్సలైట్లు లొంగిపోతామని చెప్పినా వారి చావు చూసే వరకు సర్కార్ వెనకాడలేదని ఆరోపణలు వస్తున్నాయి. షెడ్యూల్ ప్రాంతవాసుల కోసం రాజ్యాంగం కల్పించిన రక్షణలో అడవిలో మావోయిస్టులు ఉంటేనే సాధ్యమనే భావనలో కొద్దిమంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మీరు సంపద పెంచుకోవాలంటే ఇవాళ ఖనిజాలు అనేవి చాలా అత్యవసరం అయిపోయాయి కనుక ఇవాళ మన దేశంలో ఆదివాసీ ప్రాంతాల్లో ఖనిజ వనరులు కార్పొరేట్ చెప్పడం ఏమనకు అభ్యంతరం. కానీ ప్రభుత్వమే ఒకవేళ పెద్ద అవసరాల కొరకు బ్రిడ్జ్లు కడుతున్నాము, లేకపోతే ట్రైన్ పెడుతున్నాము, మాకు కొంత ఖనిజాలు కావాలంటే ఆదివాసులను ఒప్పించిన అంత కష్టం కాకపోవచ్చు.
కానీ మేము ప్రైవేట్ వాడికి అప్పులు ఇస్తున్నప్పుడు లాభాలు చూసుకుంటారంటే దానికి వ్యతిరేకంగా ఒక రకంగా అక్కడి ఆదివాసీ ప్రజలు తమ గొంతెత్తి మాట్లాడుతున్నారు. ఈ మొత్తము అప్రోచ్ ప్రభుత్వం యొక్క విధానం ఇది. అది చట్టబద్ధంగా రాజ్యాంగం అని చేసిన ప్రమాణాల ప్రకారం అది ఒకవేళ ప్రభుత్వం చేస్తే ఇంత గందరగోళం ఆదివాసీ ప్రాంతాల్లో ఇంత గందరగోళం జరగదు. ఇది ఆగిపోవాలన్నా వాళ్ళ యొక్క డిమాండ్, వాళ్ళ యొక్క సెంటిమెంట్స్, వాళ్ళ అవసరాలు, వాళ్ళ అడవి ఏదైతుందో అది వాళ్ళు కాపాడవలసిన అవసరం ఉన్నది. పోలీసు రాజ్యంలో పెట్టుబడిదారులకు తప్ప గిరిజనులకు రక్షణ లేదని రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కుల సాధన కోసం పౌర సంఘాలు నిరంతరం పోరాడుతూనే ఉంటాయనే భావన వ్యక్తమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మావోయిస్టులతో ఆదివాసీ సంఘాలతో శాంతి చర్చలు జరపాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం సమస్య పరిష్కరించుకోవటానికి తన ప్రజలతో చర్చలు జరపడానికి సుముఖం చూపకపోవటం చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోనున్నది. ప్రజాస్వామ్య స్ఫూర్తి కొనసాగించేలాగా సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నాంది పలకాలని ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.